ప్రైజ్ ద లార్డ్. ఆదివారము ఏప్రిల్ 14, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఆయన సమాధానం. చాలా నెలలు ఉద్యోగ స్థలాలలో ఉండే తీవ్ర రాజకీయాలు, కుట్రలను తట్టుకున్నాను. నాకు చింతించటం ఊరికే వచ్చే గుణం. అయితే శాంతితో నేను ఉండటం ఆశ్చర్యపరిచింది. ఊరికే ఆందోళన చెందే బదులు నెమ్మది గల మనస్సుతోనూ హృదయంతోనూ ప్రతిస్పందించాను. ఇలాంటి సమాధానం దేవుని నుండి మాత్రమే రాగలదు అని నాకు తెలుసు. దీనికి వ్యతిరేకంగా నా జీవితంలో ఒక సమయంలో అన్నీ మంచిగా ఉన్నా నా హృదయంలో లోతుగా ఏదో అలజడి నేను అనుభవించాను. నేను దేవునిని, ఆయన నడిపింపును నమ్మడానికి బదులు నా సొంత సామర్థ్యాలను నమ్ముతున్నందుకు ఈ విధంగా జరుగుతుందని నాకు తెలుసు. వెనక్కి తిరిగి చూస్తే నిజమైన శాంతి అనగా దేవుని సమాధానం మన పరిస్థితుల బట్టి కాకుండా ఆయన మీద మన నమ్మకం బట్టి నిర్వచించవచ్చు అని గ్రహించాను. మన మనస్సు ఆయన పట్ల స్థిరంగా ఉన్నప్పుడు దేవుని సమాధానం మనకు దగ్గరగా వస్తుంది. హెబ్రీ భాషలో స్థిరం అంటే ఆనుకోవడము అనే అర్థం వస్తుంది. మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన ఇచ్చే సమాధానం లేదా నెమ్మదిగల సన్నిధిని అనుభవిస్తాము. మనం దేవునిని విశ్వసించవచ్చు. ఆయన గర్విష్ఠులను క్రిందకు దించి ఆయనను ప్రేమించే వారి మార్గాలను సరిచేస్తాడు. సుఖానికి బదులు కష్టకాలంలో నేను నెమ్మదిని అనుభవించినప్పుడు దేవుని సమాధానం అంటే సంఘర్షణలు లేకపోవడం అని కాదు గాని నిరాశలో కూడా ప్రగాఢమైన భద్రత కలిగించు భావన ఉంటుందని నేను కనుగొన్నాను. అతి క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో హృదయాలను, మనస్సులను కాచే సమస్త జ్ఞానానికి మించిన శాంతి అది. సమాధానమును అనుభవించటం కోసం నీవు ఏం చేస్తావు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నిన్ను నమ్మాలని నేను ఎంచుకున్నప్పుడు నువ్వు అనుగ్రహించే పూర్ణ శాంతికై నిన్ను విశ్వసించి నీ స్థిరమైన మనసు ఉండేలాగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.